ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఆసియా కప్ 2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్లు షార్ట్ లిస్ట్ అయ్యారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. వీరిద్దరితో పాటు జింబాబ్వేకు చెందిన బ్రియాన్ బన్నెట్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో అభిషేక్ పరుగుల వరద పారించాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 200 స్ట్రైక్ రేట్ తో 314 పరుగులు చేశాడు. ఒక్క ఫైనల్ మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్ల్లో ఈ పంజాబ్ ప్లేయర్ దుమ్ము లేపాడు. అదే విధంగా మనకటి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఆసియా కప్ లో కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. 7 మ్యాచ్ల్లో కుల్దీప్ 17 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా టోర్నీలో కుల్దీప్ కాకుండా షహీన్ షా, అఫ్రీది మాత్రమే 10 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు జింబాబ్వే ప్లేయర్ బన్నెట్ గత కొంతకాలంగా టీ20 క్రికెట్ లో అదరగొడుతున్నాడు. 21 బన్నెట్ గత నెలలో శ్రీలంక, ఉగాండా, నమీబియా, బొట్స్వానాపై హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ఆఫ్రికా క్వాలిఫైర్ లో టంజానియాపై కూడా బన్నెట్ సెంచరీ సాధించాడు. మహిళల విభాగంలో భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మందన ఈ అవార్డు రేసులో ఉంది. గత నెలలో మందన ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 4 మ్యాచ్ల్లో 77 సగటుతో 308 పరుగులు చేసింది.